మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు. ఎండీ ఆయుర్వేద డాక్టర్ టి. మహేష్ బాబు గారు. ఈ రెమెడీ ఏంటి? ఈ రెమెడీని ఫాలో అవుతే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడొచ్చో డాక్టర్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలామంది ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్స్‌లో మనం మోకాళ్ళ నొప్పులు చూసేవాళ్ళం. ఇప్పుడు యంగర్స్‌లో కూడా మనం చూస్తా ఉన్నాం. బట్ ఈ ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలు ఏమంటారు? సో, ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులనేది మీరు చెప్పినట్టుగా అన్ని వయసుల్లో వాళ్ళకి కూడా కామన్‌గా వస్తుంది. సో, తక్కువ వయసులోనే రావడానికి ఏంటంటే, ఈ ఎక్సర్సైజ్ లాంటివి గానీ ఎక్కువగా చేసేస్తున్నారు. అంటే ఎంత లిమిట్‌లో చేయాలి అనేది ఆయుర్వేదిక్‌లో చెప్పబడింది. సో, ఆ వాల్యూ లిమిట్ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం, సరిగ్గా గైడెన్స్ లేకుండా చేయడం వల్ల ఒకటి. అండ్ ఇంకొకటేంటంటే, మనం తినే ఆహారం వల్ల, మన అలవాట్ల వల్ల ఏజింగ్ అనేది చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. సో, దానివల్ల లోపల ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్ గుజ్జు అనేది ఉందో అది అరిగిపోవడం మొదలయ్యి ఈ నొప్పి అనేది చాలా ఎర్లీగా కూడా మనకి అవుతుందన్నమాట. అయితే మోకాళ్ళ నొప్పుల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. సో, అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన ఒంట్లో కణాలే మనకి ఎగనెస్ట్‌గా పనిచేస్తాయి అన్నమాట. సో, అదో రకమైన మోకాళ్ళ నొప్పి. ఇంకొకటి ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్ అంటారు. అంటే మనకి బ్లడ్‌లో యూరియా అనేది ఎక్కువ శాతం అవ్వడం వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు. అది కాకుండా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజింగ్ వల్ల ఆ లోపల గుజ్జు అనేది అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పి. సో, ఈ రకంగా మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అండ్ వాటి కారణాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి. ఓకే సార్. ఈరోజు మన ప్రేక్షకుల కోసం మీరు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? ఈరోజు నేను ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనకి మోకాళ్ళ గుజ్జు సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది అరిగిపోవడం వల్ల, అది వయసు రీత్యా కావచ్చు అండ్ ఏజింగ్ తొందరగా స్టార్ట్ అయిపోయి ఈ మధ్య చాలా ఫాస్ట్గా కూడా ఇది వస్తుంది. కాబట్టి అటువంటి ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్ళ నొప్పులకి తగ్గించుకోవడానికి నేను ఇప్పుడు చెప్తున్నాను. అదేంటంటే ఇది తుమ్మ అనేది మనకి చాలా ఈజీగా అవైలబుల్గా ఉండే చెట్టు అండి. మనకు అందరికీ బాగా తెలిసింది కూడా. సో, తుమ్మ చెట్టు, నల్ల తుమ్మ అంటారు కదా, ఆ తుమ్మ చెట్టు బెరడు. ఇది తుమ్మ చెట్టు బెరడు యొక్క పొడి. సో, ఆ బెరడు ఎండబెట్టుకుని పొడి చేసుకుని నిల్వ చేసుకుని అది కొంచెం మనము టీ ఎలాగైతే కషాయంలా కాస్తామో అదేవిధంగా ఒక మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక గ్లాస్ కషాయంలా చేసుకుని, అంటే ఒక 100 ml 100 ml వాటర్లో తీసుకుని ఇది ఒక 10 grams పౌడర్ యాడ్ చేసి ఒక 40 ml వరకు ఉండేలాగా బాయిల్ చేసుకుని, సో ఒకేసారి 40 ml తీసుకోగలిగితే ఓకే, కరెక్ట్ డోస్ అది. ఒకవేళ కనుక లేకపోతే కనుక మార్నింగ్ 20 ml అండ్ ఈవినింగ్ 20 ml లాగా అయినా తీసుకోవచ్చు. బట్ మార్నింగ్ 40 ml తీసుకుంటే కనుక బెటర్ ఎఫెక్ట్. అండ్ అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే అది కనుక తీసుకుంటే కనుక నొప్పులు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి. సార్, ఈ రెమెడీ తీసుకోవడం వల్ల నొప్పులు ఒకటే తగ్గుతాయా? లేకపోతే కాళ్ళు కొంతమందికి గుజ్జు అరిగిపోయి ఉంటుంది, ఆ గుజ్జు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? సో, ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పి ఈ బెరడు కషాయం తాగితే ఖచ్చితంగా బాగా తగ్గుతుందండి. అయితే ఆ గుజ్జు పెరగాలి అనుకున్నవారు అండ్ ఎవరికైతే తగ్గిపోతుంది ఆర్ నొప్పులు స్టార్ట్ అయ్యాయి అనుకున్న వాళ్ళు వెంటనే ఐడెంటిఫై చేసుకుని ఇదే తుమ్మ జిగురు దొరుకుతుంది. సో, దాన్నే గోంద్ అంటారు. సో, దీన్ని గోంద్ అని మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఆర్ఎల్స్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిస్తే కూడా చాలా మందులు ఇది కలిగి మిగిలిన మందులతో కలిపి చేసిన మందులు కూడా చాలా ఉన్నాయి. సో, ఈ గోంద్ అనేది ఈ తుమ్మ జిగురు అనమాట. సో, ఈ తుమ్మ జిగురుని వాడటం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఆ మోకాళ్ళల్లో కానీ ఎముకల్లో జాయింట్స్లో ఉండే గుజ్జు ఏదైతే ఉందో అది బాగా పట్టి, సో ఆ నొప్పులు అనేవి శాశ్వతంగా పరిష్కారం, ఆ నొప్పులకి మనకి దొరికినట్టు అవుతుంది. అయితే దీన్ని మనం కరగబెట్టి, సో మనం బెల్లంతో కలిపి ఉండల్లా కూడా చేస్తారు. సో, బెల్లం కలిపి స్వీట్ లాగా, అంటే ఒక లడ్డు లాగా. సో, దాన్ని గోంద్ లడ్డు అంటారు. సో, నార్త్ ఇండియాలో కూడా కొన్ని స్టేట్స్లో ఇది స్వీట్ కింద చేస్తూ ఉంటారు. సో, దాని మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇది జాయింట్స్కి నరిష్మెంట్ అనేది ఇచ్చి ఆ సైనోవియల్ ఫ్లూయిడ్, ఆ గుజ్జు ఏదైతే ఉందో అది పెరగడానికి హెల్ప్ చేస్తుంది. సో, ఈ తుమ్మ చెట్టు నుండి వచ్చే ఈ జిగురు వల్ల కూడా మనకి ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది గుజ్జు అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సార్, ఈ రెమెడీని పాటిస్తూ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? సో, ఖచ్చితంగా ఇది పాటిస్తూ మనకి ఒంటికి కావాల్సిన ఏదైతే పోషకాలు మనకు కావాలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఆల్మండ్స్, బాదం పప్పు కానీ, నెక్స్ట్ పిస్తా ఒకటి, నెక్స్ట్ వేరుశనగ ఒకటి. సో, ఇలాంటి పోషక విలువలు కలిగినవి. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని, ఈ విటమిన్ ఈ.
సో కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్స్ అనేవి మనకి చాలా స్ట్రాంగ్ అవుతాయి, ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి, అలాగే జాయింట్స్ అవి కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే మార్కెట్లో కూడా సన్ఫ్లవర్ సీడ్స్ అని, చియా సీడ్స్ అని, ఇలాగ డిఫరెంట్ సీడ్స్ యూస్ చేస్తున్నారు. అంతెందుకు ఈవెన్ హార్స్ గ్రామ్ ఉలవలు అంటారు. సో ఆ ఉలవలు కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఉలవలు కూడా తినచ్చు. సో ఈ విధంగా మనం జాయింట్ స్ట్రెంత్కి, బోన్ స్ట్రెంత్కి కావాల్సిన ఆహారం తీసుకుని ఇవి వాడితే కనుక చక్కటి రిజల్ట్స్ మనం చూడవచ్చు. సార్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇప్పుడు మన రెమెడీని ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎక్సర్సైజ్లు అంటే డెఫినెట్గా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చేయకూడదండి. బట్ డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిస్తే చక్కగా మనకి యోగాసనాలు ఏమేమి చేయొచ్చు అనేది తెలుసుకుని, అంటే కొన్ని పర్టికులర్గా ఈ కాళ్ళకి సంబంధించిన ఆసనాలు కొన్ని ఉన్నాయి. సో ఆ ఆసనాలు కనుక ప్రాక్టీస్ చేసి, అంటే ఆ ఆసనాల వల్ల ఏంటంటే మనకి మోకాలు నొప్పి అనేది ఇబ్బంది కలగకుండా ఉండే ఆసనాలు కొన్ని ఉంటాయి. దానివల్ల ఈ లోపల మోకాలు ఎముకలు బాగా బలపడి కండరాలు కూడా మనకి బలపడేటట్టు అయ్యే ఆసనాలు అనేవి ఉన్నాయి. సో అలాంటి ఆసనాలు తెలుసుకుని గైడెన్స్లో చేయొచ్చండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఎక్సర్సైజ్ అవి నా మాట ప్రకారం ఏంటంటే అలాంటివి ఏం చెయ్యొద్దు. అండ్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఎక్కువగా ఏంటంటే ఈ జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు కూడా చాలా వాకింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ వాకింగ్ అనేది వాళ్ళ నొప్పిని బట్టించి, వాళ్ళ కండిషన్ బట్టించి చూసుకుని సలహా మేరకు చేయడం మంచిది. అండ్ ఆ మోకాలు నొప్పి ఉంది కదా అని వాకింగ్ కూడా కంప్లీట్గా మానేయడం కూడా కరెక్ట్ కాదు. ఈరోజు మీరు చెప్పిన రెమెడీ మన ప్రేక్షకులు పాటిస్తారు, కంపల్సరీ వాళ్ళ మోకాళ్ళ నొప్పులు కానీ వాళ్ళ బాడీలో ఏ పెయిన్ వచ్చినా కూడా తగ్గించుకుంటారు అని చెప్పేసి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.